హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. పువ్వులు చక్కగా పూయాలి అంటే మనం ఎన్పీకే ఫర్టిలైజర్ అయితే మనం రెగ్యులర్గా మన మొక్కలకు అందిస్తూ ఉండాలండి. అదేనండి నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అని మనందరికీ తెలిసిందే కదా. మరి రెగ్యులర్ బేసిస్ కింద మనం ఆర్గానిక్గా మనం ఈ ఎన్పీకే అందిస్తుంటే చక్కగా పూలు పూస్తాయండి మన గార్డెన్లో. ఈరోజు అయితే నేను మంచి ఫర్టిలైజర్ని నేను మీకు చూపించబోతున్నాను. ఈ ఫర్టిలైజర్ మనము అన్నీ కూడా మార్చి ఇస్తుంటాం కదండి. దాంట్లో ఒకటిగా మనము ఈ ఫర్టిలైజర్ని చేర్చుకోవచ్చు. రెండు విధాలుగా మనం ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకు అందించవచ్చండి. అది ఏంటిది, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా సీడ్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల సీడ్స్, కాయగూర విత్తనాలు అలాగే ఆకుకూర విత్తనాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా మీకు సీడ్స్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుందండి. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మరి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ లిస్ట్ సెండ్ చేస్తాను. మీరు సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే ఆర్గానిక్గా నా మొక్కలన్నిటికీ కూడా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటానండి. కిచెన్లో నుండి బయట పడేసేటటువంటి వాటితో లేదా కిచెన్లో ఈజీగా దొరికేటటువంటి వాటితో నేను ఫర్టిలైజర్స్ తయారు చేసి నా మొక్కలకు అందిస్తూ ఉంటాను. మీరు కూడా ఇలాగ ఆర్గానిక్గా పెంచుకుంటే మరి మన మొక్కలన్నిటి చాలా హెల్తీగా ఉండి ఎక్కువ రోజులతో పాటు మనకు పూలు ఇస్తూ ఉంటాయండి. అదే మనం కెమికల్స్ యూజ్ చేస్తే కొంతకాలం అయితే పూలు ఎక్కువగా పూయొచ్చు, కానీ తొందరగా మొక్క పాడైపోతుంది. అదేవిధంగా మనం మొక్క పెట్టిన సాయిల్ కూడా తొందరగా పాడైపోతుంది. ఇప్పుడు ఆ ఫర్టిలైజర్ ఏంటో మనం చూసేద్దామండి. ఇక్కడ నేను ఈ యొక్క పప్పు నేను తీసుకున్నానండి. మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు బహుశా. ఇది ఎర్రపప్పు అండి, రెడ్ గ్రామ్ అంటారు కదా. ఎర్రపప్పు పొట్టుతో ఉందండి. ఇది చూడండి, మనకు పొట్టు మినుములు, పొట్టు పెసర్లు అలా దొరుకుతాయి కదా. ఈ పప్పు కూడా మనకు ఇలా పొట్టుతో దొరుకుతుంది. ఈ పప్పు కనుక మీకు దొరికితే మీరు తప్పకుండా తెచ్చుకొని మనకు ఇది వంటల్లో మనకు యూజ్ అయ్యేదే, మన కిచెన్లో ఉండేదే. ఒకవేళ పొట్టుతో దొరకకపోయినా మీకు పర్వాలేదు, రెడ్ గ్రామ్ మీరు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు ఎర్రపప్పుని. మనము ఇలాగా నేనైతే రాత్రంతా నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక 1/2 లీటర్ వాటర్లో ఒక గుప్పెడంత, నా హ్యాండ్ఫుల్, నాకు చేయిలో ఎంత వస్తుందో అంత నేను వేసేసి నానబెట్టేసి పెట్టినానండి రాత్రంతా కూడా. ఇప్పుడు నేను ఆ పప్పు నీళ్ళని, నానబెట్టిన నీళ్ళని నేను ఇప్పుడు తీసుకుంటాను. చూడండి, ఈ వీటిలో ఎంతో మంచి గుణాలు ఉంటాయండి. మన మొక్కకి కావాల్సినటువంటి ఈ నైట్ అంతా కూడా బాగా నానినాయి కదా, మరి ఆ వాటర్లోకి అంతా కూడా వచ్చేస్తుంది. అయితే అది ఎన్పీకే అనేది దీంట్లో ఉంటుందండి. నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియంతో పాటు బోరాన్ కూడా ఈ వాటర్లో మరి మిక్స్ అయి ఉంటాయి. ఈ పప్పులో ఉండేటటువంటి ఆ గుణం అండి మన మొక్కలకు ఎంతో అవసరము. వీటికి నేను ఇంకా ఒక్కింత నేను వాటర్ వేసుకున్నానండి. 1/2 లీటర్ అంతా మనము ఈ ఫర్టిలైజర్ వేస్తే ఇంకొక 1/2 లీటర్ లేదా 1 లీటర్ వేసుకోండి, నష్టం లేదు. వేసేసి నేను మొక్కలకి ఇస్తున్నాను. చూడండి, ఇది మందార మొక్క. మనం కొంచెంగా మోతాదుగా ఇవ్వాలండి మనం ఎప్పుడైనా ఈ ఫర్టిలైజర్స్. ఈ మందార మొక్క కొత్తగా చిగురులేసింది చూడండి. ఇట్లా మనకు న్యూ గ్రోత్ ఉన్న మొక్కలకి మనము ఈ ఫర్టిలైజర్ ఇస్తే మనకు మరి ఇప్పుడు మొగ్గలు వచ్చే టైం కదా, చక్కగా మరి మొగ్గలు రావడం కాదు, పువ్వులు కూడా మంచి సైజులో వస్తాయి, అలాగే మంచి కలర్లో కూడా మనకు పూస్తాయండి. మరి ఇప్పుడు ఈ మిగిలిపోయిన పప్పులో నేను ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేస్తాను. రేపు గార్డెన్లోకి వచ్చినప్పుడు మళ్ళీ వీటిని ఇంకా కొన్ని మొక్కలకు వేస్తాను. అట్లనే మనం ఒక 3-4 సార్లు కూడా మనం ఆ పప్పును మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకొక పద్ధతి నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను ఒక 2 గుప్పిళ్ళంతా నేను మిక్సీలో వేసుకున్నానండి. మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్నాను. ఈ మెత్తగా పౌడర్ చేసుకున్నటువంటి పౌడర్ని కూడా నేను ఎట్లా యూజ్ చేయాలి అనేది నేను చూపిస్తానండి. మనము ఒకటైతే వాటర్లో సోక్ చేసి ఓవర్ నైట్ అంతా పెట్టి వేయచ్చు. ఇది రెండో పద్ధతి. ఇట్లా మెత్తగా చేసుకున్న పౌడర్ నేను పైకి గార్డెన్లోకి వచ్చే కంటే ముందే నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్ని, పప్పు అంతటిని ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇది గులాబీ మొక్క అండి. నేను మొన్నే దీన్ని ప్రూన్ చేసినాను కంప్లీట్గా.
మరి చక్కగా ప్రూన్ చేసిన కొత్త చిగురులు వచ్చేసినాయి చూడండి. 3 డేస్కే మంచి గ్రోత్ కనిపిస్తుంది మొక్కలల్లో. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో మొక్కలు. అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇట్లా న్యూ గ్రోత్ చూసినప్పుడు. ఇట్లా మనము కొత్తగా ఇప్పుడు ఈ కొత్త చిగురులు వస్తున్నాయి కదండి, అక్కడ నుండి మనకు బడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అట్లా పువ్వులు మరి ఎక్కువ రావడానికి, మంచి సైజులో రావడానికి, కలర్లో రావడానికి ఈ ఫర్టిలైజర్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. ఇది చూడండి మట్టి అంతా కూడా కొంచెము తేమగానే ఉంది. ఇప్పుడు ఈరోజు వాటర్ చేయనక్కర్లేదు. చూడండి ఇప్పుడు మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ని నేను 1 స్పూన్ అండి సరిపోతుంది. 12 to 14 ఇంచెస్ ఉన్న పాట్కి 1 పెద్ద స్పూన్ అంతా పౌడర్ సరిపోతుంది. వేసేసి మనం మళ్ళీ తిరిగి మట్టి కప్పేసేయాలండి. మనం చుట్టూరా కూడా వేసుకోవచ్చు మొక్క చుట్టూ. మరి తడిగా ఉంది, నేను మొన్ననే అంతా కూడా మట్టి అంతా లూజ్ చేసి ప్రూనింగ్ చేసిన మొక్కను, అందుకే చుట్టూరా వేయట్లేదు. మీరు తప్పకుండా నీరు కూడా వేయండి. నాకు వాటరింగ్ అనేది ఇవాళ చేయనక్కర్లేదు కాబట్టి నేను వాటర్ వేయట్లేదు. ఇక్కడ చూడండి న్యూ గ్రోత్ ఉన్నటువంటి ఈ మొక్కలన్నిటికీ కూడా మనం ఇలాంటి టైంలో ఈ ఫర్టిలైజర్ ఇస్తే అయితే చాలా బాగా మరి పూలు అయితే పూస్తాయండి. ఆర్గానిక్ పద్ధతిలోనే ఇవ్వడానికి ట్రై చేయండి మొక్కలన్నిటికీ కూడా ఫర్టిలైజర్స్. మనము కెమికల్స్ వాడడం అస్సలు అంత మంచిది కాదండి. ఇవి తినేటివి కాదు కదా అని మీరు అనుకోవచ్చు. పువ్వులే కదా వాడచ్చు కెమికల్స్ అంటే. మనకు ఎక్కువ రోజులు ఉండయండి పూలు. మనం పెట్టిన మట్టి కూడా తొందరగా పాడైపోతుంది. కాబట్టి మీరు అది గమనించుకోండి. ఆర్గానిక్ పద్ధతిలో ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ట్రై. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.